దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును మనము చదువుకుందాం. మొదటి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూసినట్లయితే, మన ప్రభువైన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువైన యేసు క్రీస్తుతో మనము సహవాసం చేయాలని దేవుడు మనల్ని పిలిచినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆనాడు దైవజనుడైన పౌలు కొరింథీ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడంటే తన కుమారునితో సహవాసం చేయాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో సహవాసం చేయటం ద్వారా సమాధానం కలుగుతుందని అదిగో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21లో ఆ మాట మనం చూస్తాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. కనుక మానవుడు శాంతి లేక సమాధానం లేక అల్లాడిపోతూ ఉండగా ఆ మానవుడు శాంతి సమాధానాలతో ఉండాలని దేవుడు మరి తన కుమారుడైన క్రీస్తు ప్రభుతో మనము సహవాసం చేయాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చూసినట్లయితే మనం చూస్తాం. చూడండి, అదే మరి మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాల్లో మనం చూస్తాం. ఏమిటి? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను అనేకులను పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవును, లోకములో నిన్ను ఎవరు ఎన్నిక చేయరు, నన్ను ఎవరు ఎన్నిక చేయరు, మనల్ని ఎవరు ఎన్నిక చేయరు. కానీ ఎన్నిక లేని నిన్ను, ఎన్నిక లేని నన్ను, ఎన్నిక లేని మనలను ఆయనతో సహవాసం చేయుట కొరకు ఈ లోకంలో జగత్ పునాది వేయబడ కంటే ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన ఏర్పాటు ఎంతో గొప్పది. కాబట్టి ఆ ఏర్పాటును బట్టి ఆ ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను ఘనపరచాలి. అప్పుడు మనకు దీవెన, ఆశీర్వాదం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడని కీర్తన గ్రంథం 50:23లో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, శాంతి సమాధానంతో ఉందాం. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం. ఆయన సన్నిధిలో ఒక దినము గడప 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తన 84:10లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ప్రభుదినమున ఆయన సన్నిధిలో గడుపుదాం. ఈ దినం ఆయన సన్నిధిలో గడుపుదాం. ఈ దినములో కాలయాపనగా అనవసరమైన ముచ్చట్లకు మూతులు చాపుకుంటూ మన సమయంతో వ్యర్థం చేసుకోకుండా ప్రభు సన్నిధిలో గడిపి ప్రభుచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం.